రాష్ట్రంలో రైల్వే రూపురేఖలు మారిపోతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్లో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కళ సాకారం కాబోతుందన్నారు. 521 కోట్ల నిధులతో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. హన్మకొండ జిల్లా కాజీపేట అయోధ్యపురంలో నిర్మాణంలో ఉన్న రైల్వే మల్టీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లు పరిశీలించారు. పరిశ్రమ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఆర్ఓబీ, ఆర్యూబీలు పూర్తి చేసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో 100% ఎలక్ట్రిఫికేషన్ జరిగిందన్నారు కిషన్ రెడ్డి. సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని భూసేకరణ చిన్న హార్డిల్స్ అన్ని కూడా మరి అధిగమించి ఈరోజు ఈ యొక్క నిర్మాణ పనులు చాలా వేగవంతంగా రైల్వే డిపార్ట్మెంటు ముందుకు తీసుకెళ్తా ఉంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ RVNL అంటాం. అది రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. ఆ సంస్థకు దీని బాధ్యతలు అప్పగించడం జరిగింది. అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారము దీని పనులు వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాయి. కొంత వర్షాలతో 3-4 నెలలు కొద్ది ఇబ్బంది జరిగినా మళ్ళీ ఇప్పుడు పనులు స్పీడ్ అందుకున్నాయి. సుమారు 160 ఎకరాలలో ఈ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ RMU నిర్మాణ పనులు జరుగుతున్న విషయం మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. 521 కోట్లు ఫస్ట్ ఫేజ్లో దీని మీద ఖర్చు పెడతా ఉన్నాం. దీని తర్వాత షెడ్ పూర్తయిన తర్వాత ఎక్విప్మెంట్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఆధునికమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేసి ఈ యొక్క RMU నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మెయిన్ షాపు, టెస్ట్ షాపు, పెయింట్ షాపు, స్టోర్ వార్డు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు, బౌండరీ వాలు, RUB, ఇంటర్నల్ రైల్వే ట్యాకు, ఎలక్ట్రిక్ సబ్స్టేషను, క్యాంటీను ఆధునికమైనటువంటి పద్ధతిలో నిర్మాణం జరుగుతూ ఉంది. 75% వర్క్స్ పూర్తయినాయి. వచ్చే సంవత్సరము ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం.